అందరికీ నమస్కారం. మిత్రులు మన్నించాలి. ఫోన్ పోయిన కారణం చేత వీడియో ఆలస్యం అవుతూ వచ్చింది. కొత్త ఫోన్ వచ్చే వరకు వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు. అందుకు గాను మిమ్మల్ని క్షమాపణలు వేడుకుంటున్నాము. దయచేసి ఎప్పటిలానే మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈనాటి ఈ వీడియో ప్రారంభిస్తున్నాము. అలా తనని తాను నిందించుకుంటూ సైకిల్ ముందుకు పోనిస్తున్నాడు రాంబాబు. ఇంతలో వెనక నుంచి ఒక చెయ్యి రాంబాబు భుజంపై పడింది. మరో క్షణం హడలిపోయాడు రాంబాబు. సైకిల్ పై నుండి ఒక్కసారిగా కిందకి దూకి పరుగు ప్రారంభించాడు. అలా పరుగు పెట్టిన రాంబాబు ఆ ప్రాంతం నుండి దూరంగా వచ్చి ఒక్కచోట ఆగి ఆయాసపడుతుంది. ఆ ఆయాసం వల్ల ఆగిపోతుందేమో అన్నంత వేగంగా కొట్టుకుంటుంది అతని గుండె. తన గుండెను అదరకొడుతున్న ఆయాసాన్ని అదుపు చేసుకుంటూ అక్కడే పడి ఉన్న సైకిల్ కోసం వెనక్కి తిరిగి చూశాడు రాంబాబు. ఆ క్షణం అక్కడి కనిపించిన దృశ్యాన్ని చూసిన అతనికి ఒళ్ళు గగురు పొడిచింది. ఆ మర్రి చెట్టు కింద ఒక స్త్రీ నిలబడి ఉంది. తన వెనక వైపు నుంచి వీస్తున్న గాలికి ఆమె జుట్టు ఎగురుతుంటే చూసేందుకు ఆ దృశ్యం చాలా భయం గొల్పుతుంది. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని నిర్ణయించుకున్న రాంబాబు మళ్ళీ పరుగు ప్రారంభించాడు. ఈసారి ఆ పరుగు వాసు ఇంటికి చేరే వరకు ఆగలేదు. అలా వాసు ఇంటి ముందు చేరి ఆయాసపడుతున్న రాంబాబుకు మంచినీళ్లతో ఎదురు వచ్చింది వాసు వాళ్ళ అమ్మ. అలా ఎదురు వచ్చిన ఆమె, "ఏమైందిరా, ఎందుకు అలా ఆయాసపడుతున్నావు?" అని అడిగేసరికి అక్కడ జరిగిందంతా పోసకొచ్చినట్లుగా ఆమెతో చెప్పాడు రాంబాబు. రాంబాబు చెప్పిందంతా విన్న ఆమె రాంబాబును అక్కడే ఆగమని చెప్పి ఆమె లోపలికి వెళ్ళింది. అలా లోపలికి వెళ్ళిన ఆమె ఒక చేతిలో ఉప్పు, మరో చేతిలో చీపురుతో బయటకు వచ్చింది. అలా తెచ్చిన ఉప్పుతో రాంబాబుకు కాళ్ళ నుంచి తల వరకు దిష్టి తీసి మరో చేతిలో ఉన్న చీపురుతో రాంబాబు వీపుపై మెల్లగా తట్టింది. దిష్టి తీయడం పూర్తయ్యాక రాంబాబును వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోమ్మని చెప్పి ఆమె వీధి గుమ్మం వైపు కదిలింది. రాంబాబు వాసు వాళ్ళ అమ్మ చెప్పినట్లుగానే గబగబా వెళ్ళి కాళ్ళు కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. కానీ వాసు వాళ్ళ అమ్మ మాత్రం వీధి చివరకు చేరుకొని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఆ ఉప్పును పారబోసి ఆ చేతిలో ఉన్న చీపురు ఆ ఉప్పు మీద పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి చేరుకుంది. అలా ఇంట్లోకి చేరుకున్న రాంబాబు వాసు పరిస్థితి గురించి వాసు వాళ్ళ నాన్నను అడిగి తెలుసుకొని వాసు ఉన్న గదిలోకి వెళ్ళి వాసును చూశాడు. వాసు పరిస్థితి చాలా దీనంగా ఉంది. బాగా చిక్కిపోయాడు. కళ్ళు గుంటలు పడి మొహం పీక్కుపోయి పెదాలు పగిలి అత్యంత దీనస్థితిలో ఉన్న వాసును చూసిన రాంబాబు అక్కడ ఎక్కువసేపు ఉండలేక బయటికి వచ్చేశాడు. అలా బయటికి వచ్చిన రాంబాబు వాసు వాళ్ళ ఇంటి గుమ్మం ముందు అటు ఇటు తిరుగుతుండగా ఎదురుగా ఒక దృశ్యం కనిపించింది. వాసు వాళ్ళ ఇంటికి ఎదురుగా కాస్త దూరంలో ఒక ఇంటి ముందు కొంతమంది జనం గుంపుగా కూర్చొని ఉండడం చూసిన రాంబాబు అటువైపు అడుగులు వేశాడు. అలా 4 అడుగులు వేశాడో లేదో వెనక నుంచి ఒక పిలుపు, "రేయ్, అక్కడే ఆగు" అంటూ వినిపించింది. ఆ పిలుపు వినపడిన వైపు తిరిగి చూశాడు రాంబాబు. వెనక వాసు వాళ్ళ అమ్మ అటువైపు వెళ్ళవద్దు అన్నట్లుగా సైగ చేస్తూ వెనక్కి పిలుస్తోంది. మరుక్షణం వెనక్కి తిరిగాడు రాంబాబు. అలా వెనక్కి వచ్చిన రాంబాబు అక్కడ ఏం జరుగుతోందని వాసు వాళ్ళ అమ్మను ప్రశ్నించాడు. దానికి ఆమె, "అవన్నీ నీకెందుకురా, లోపలికి వెళ్ళి ముందు" అంటూ కసురుకుంది. అదే ప్రశ్నని ఈసారి వాసు వాళ్ళ నాన్నని అడిగాడు. దానికి ఆయన సమాధానమిస్తూ, "ఆ ఇంట్లో ఒక 3 రోజుల క్రితం ఒక స్త్రీ చనిపోయింది. ఆమె బలవంతంగా చావడం వల్ల, అందులోనూ ఆమె చనిపోయిన సమయం మంచిది కాకపోవడం వల్ల ఆమె భయంకరమైన దుష్టశక్తిగా మారిందని, అంతేకాదు ఆమె ఈ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతోందని వాళ్ళ సిద్ధాంతి చెప్పాడట. అందుకని వాళ్ళు ఏవో పూజలు చేస్తున్నారు" అని చెప్పి ముగించాడు. వాసు వాళ్ళ నాన్న చెప్పింది విన్న రాంబాబుకు కొద్దిసేపటి క్రితం తనకి ఎదురైన అనుభవం గుర్తుకు వచ్చింది. అంటే ఇప్పటి వరకు నన్ను ఆ మర్రి చెట్టు వద్ద ఇబ్బంది పెట్టిన ఆత్మ ఆమెనా
వాసు వాళ్ళ నాన్న చెప్పిందంతా విన్న రాంబాబుకు ఇప్పటి వరకు ఆ మర్రి చెట్టు వద్ద తనకి ఎదురైన సంఘటన కళ్ళ ముందు కిర్రున తిరిగింది. ఇక ఈ రాత్రికి ఈ ఇల్లు కదిలి బయటికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ రాత్రి వీళ్లతోటే ఉండి ఉదయాన్నే లేచి వెళ్దామని చెప్పి ఆ రాత్రి అందరూ భోజనాలు ముగించి నిద్రకు సిద్ధమయ్యారు. రాంబాబుకు వాసు వాళ్ళ నాన్న పక్కనే పక్క వేసింది వాసు వాళ్ళ అమ్మ. కొద్దిసేపట్లోనే అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. అప్పుడు సమయం అర్ధరాత్రి 12 దాటుతుంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. వాసు ఉన్న గదిలో నుంచి చిన్నగా ఏడుపు ప్రారంభమైంది. ఆ ఏడుపు రాను రాను పెద్దదవుతూ వచ్చింది. ఆ శబ్దానికి నిద్రలేచిన రాంబాబు వాసు వాళ్ళ నాన్నను కూడా లేపాడు. అలా నిద్రలేచిన వాళ్ళిద్దరూ ఆ శబ్దం వాసు గది నుంచి వస్తుందని గమనించి అటువైపు అడుగులు వేస్తున్నారు. అలా అటువైపు వెళుతున్న కొద్దీ ఆ ఏడుపు మరింత వికృతంగా మారుతూ వస్తుంది. మెల్లగా వాసు ఉన్న గది వద్దకు చేరుకొని తలుపు తెరిచి చూశారు. అక్కడ ఎదురుగా కనిపించిన ఆ సంఘటన చూసిన వాళ్ళిద్దరికీ శరీరంలోని రక్తం మొత్తం చల్లబడిపోయింది. ఎదురుగా వాసు పడుకున్న మంచం మీద వాసు పక్కనే ఒక స్త్రీ ఆకారం కూర్చొని రోదిస్తుంది. ఆ రోదన కర్ణ కఠోరంగా ఉంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న వాళ్ళిద్దరూ గుమ్మం దగ్గరే బిగుసుకుపోయారు. ఆ గుమ్మం వద్ద నిలబడిన వాళ్ళ వద్దకు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తుంది. అలా ఒక్కో అడుగు వేస్తున్న ప్రతిసారి ఆమె చర్మం ముద్దలు ముద్దలుగా నేలరాలుతుంది. ఆమె దగ్గరికి సమీపిస్తున్న కొద్దీ అత్యంత ఘోరమైన దుర్వాసన కూడా వస్తుంది. అలా ఆమె వాళ్ళ ఇద్దరి ముందుకు వచ్చి నిలబడేసరికి ఆమె ముఖం పూర్తిగా వాసు వాళ్ళ నాన్నకు కనిపిస్తుంది. ఆమె ముఖాన్ని అంత దగ్గరగా చూసిన వాసు వాళ్ళ నాన్నకు అప్పుడు అర్థమైంది, తన కొడుకుని పీడిస్తున్నది ఎవరో కాదు, ఆమె ఆ పక్కింట్లో బలాన్మరణం పొందిన ఆమె తన బిడ్డని పీడిస్తుందని వాసు వాళ్ళ నాన్నకు అర్థమైపోయింది. ఇంతలో వేగంగా తలుపు మూసుకోవడం, ఆ అదురుకు దూరంగా ఎగిరిపడ్డారిద్దరు. క్రింద పడ్డ మరుక్షణం పైకి లేచిన వాసు వాళ్ళ నాన్న పరుగున ఆ పూజ జరుగుతున్న ప్రాంతానికి చేరుకొని వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన మొత్తం పూసగుచ్చినట్లుగా ఆ పూజ జరిపిస్తున్న సిద్ధాంతికి వివరించాడు. వాసు వాళ్ళ నాన్న చెప్పినదంతా విన్న ఆ సిద్ధాంతి తన వెనకాలే వాసు వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. అలా వాసు వాళ్ళ ఇంటికి చేరుకున్న ఆ సిద్ధాంతి వాసు గదిని సమీపించి గుమ్మం దగ్గర నిలబడి 3 సార్లు ఒక పేరు పిలిచాడు. మొదటిసారి పిలిచినప్పుడు, రెండోసారి పిలిచినప్పుడు ఎటువంటి స్పందన లేదు. కానీ మూడోసారి పిలవగానే లోపల నుంచి ఒక స్త్రీ గొంతు, ఎవరు, పొండి, ఇక్కడ నుంచి పొండి అంటూ గద్దించింది. ఆ క్షణం తన్మని తలుపు తెరిచాడు సిద్ధాంతి. లోపలంతా చీకటి, నిశ్శబ్దం. కానీ లోపల వాసు తప్ప ఇంకెవ్వరూ లేరు. అలా లోపలికి వెళ్ళిన సిద్ధాంతి వాసు చెయ్యి పట్టుకుని కళ్ళు మూసుకుని ఏదో మంత్రాలు చదివాడు. ఆ క్షణం ఏదో అర్థమైన వాడిలా గబగబా బయటకు వచ్చి వాసు వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు, ఆమె మీ అబ్బాయిని అత్యంత తీవ్రంగా పీడిస్తోంది. మీ అబ్బాయిని కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం. కనకదుర్గ అమ్మవారిని ఆరాధించే ఒక దేవుడమ్మ ఉన్నారు. ఆవిడ మాత్రమే ఇతన్ని కాపాడగలరు. రేపు మధ్యాహ్నం పూట అతన్ని తీసుకొని అక్కడికి వెళ్ళండి. మీకు తోడుగా నేను వస్తాను. కానీ అతన్ని ఇంటి గుమ్మం దాటించిన మరుక్షణం ఆ దేవుడమ్మగారి ఇంట్లో అడుగు పెట్టే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగినా వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దు. అలా కాదని వెనక్కి తిరిగి చూసినా లేదా ఆ సమయంలో ఇంట్లో ఎవరైనా ఉన్నా ఏం జరుగుతుందో నా నోటితో చెప్పలేను అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. సిద్ధాంతి చెప్పిందంతా విన్న రాంబాబుకు ఆ రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు. ఆ మరుసటి రోజు అందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం ఇంట్లో వాళ్ళంతా ప్రయాణానికి సిద్ధమయ్యారు. బయటకు వెళ్ళిన వాసు వాళ్ళ నాన్న వాసుతో సహా అందరూ ఆటోలో కూర్చొని ఉన్నారు. రాంబాబు వాసు పక్కనే కూర్చొని ఉన్నాడు. వాసు కూర్చొని ఉన్నాడు కానీ స్పృహలో లేడు.
ఆటో ముందుకు కదిలింది. ఆటో పొలిమేర దాటిన వెంటనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చుట్టూ దట్టమైన మేఘాలు కమ్ముకుని విపరీతమైన గాలి ప్రారంభమైంది. చినుకు చినుకుగా వర్షం కూడా మొదలైంది. అదే సమయంలో ఉన్నట్లుండి వాసు కళ్ళు తెరిచాడు. అప్పటి వరకు అసలు ఏం జరగనట్లుగా మాట్లాడుతూ, నేను ఎక్కడికి రాను, ఇంటికి వెళ్ళిపోతాను అంటూ నడుస్తున్న ఆటోలో నుంచి కిందకి దూకబోయాడు. ఇంతలో వాసును అతని గుండెలపై చెయ్యి వేసి ఆటో సీటుకి నొక్కి పెట్టాడు సిద్ధాంతి. అలా చేసిన సిద్ధాంతి వైపు కోపంగా చూస్తున్న వాసు కిందికి దిగిపోవడానికి గింజుకుంటున్నాడు. వాసును రాంబాబు ఇంకా వాసు వాళ్ళ నాన్న కలిసి గట్టిగా పట్టుకుని బంధించారు. కొద్దిసేపట్లో ఆటో నేరుగా దేవుడమ్మ ఇంటి ముందు ఆగింది. అందరూ కిందికి దిగి వాసును కూడా కిందికి దించుదామనుకుంటుండగా అప్పటి వరకు ఊగిపోతున్న మనిషి కాస్త కిందికి దిగడం లేదు. అప్పటి వరకు వాసు ఆటో నుంచి దిగి వెళ్ళిపోతానని చేసిన అడావిడంతా ఒక్కసారిగా ఆగిపోయింది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితిలో తను కిందకు దిగనని మొరాయిస్తున్నాడు. పొండి, దూరంగా పొండి అని పెద్ద పెద్దగా అరుస్తూ దింపడానికి ప్రయత్నిస్తున్న వాళ్లను దూరంగా గెంటేస్తూ ఆటోను కుదిపేస్తున్నాడు. పూజ గదిలో నుంచి అది గమనించిన దేవుడమ్మ వాసు దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తుంటే ఆమెను దుర్భాషలాడుతూ అత్యంత ఘోరంగా తిడుతున్నాడు. అవన్నీ ముందే గమనించిన దేవుడమ్మ అమ్మవారి పాదాల వద్ద ఉన్న కుంకుమను వాసు నుదుటన పెట్టగానే అప్పటి వరకు చిందులు తొక్కినవాడు కాస్త గాలి తీసిన బెలూన్లా వాలిపోయాడు. వెంటనే వాసు వాళ్ళ నాన్న రాంబాబు కలిసి వాసును ఆ గదిలోకి తీసుకువెళ్ళారు. విచిత్రం, అప్పటి వరకు భీకరంగా ఉన్న వాతావరణం కాస్త నెమ్మదించింది. అలా పూజ గదిలోకి అడుగు పెట్టగానే దేవుడమ్మ చెప్పిన మాటకు వాళ్ళ ఒళ్ళు గగురు పొడిచింది. వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు ఆ పిశాచి రూపం బయటే నిలబడి వాళ్ళనే చూస్తోంది. అది విన్న వాళ్లకు ఆ పూజ గది నుంచి బయటకు రావడానికి ధైర్యం సరిపోలేదు. వెంటనే ఆ దేవుడమ్మ దుర్గమ్మ పాదాలు శుభ్రం చేసిన నీళ్లను ఆ నీడ రూపంలో ఉన్న దుష్టశక్తిపై పొయ్యడంతో అది ఒక కుక్క రూపంలోకి మారి ఆ దేవుడమ్మ గారి ఇంటి చుట్టూ భయంకరంగా అరుస్తూ తిరగడం మొదలెట్టింది. దేవుడమ్మ వాసును ఆ పూజ గదిలోని దుర్గమ్మ తల్లి విగ్రహం ముందు కూర్చోపెట్టి మిగతా వాళ్ళనందరినీ పక్కనే ఉన్న మరో గదిలోకి తీసుకువచ్చి అందరినీ ఆ గదిలోనే కూర్చోమని చెప్పి నేను గది లోపలికి వచ్చి పిలిచే వరకు ఏం జరిగినా ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని హెచ్చరించింది. అలా వాళ్లను హెచ్చరిస్తున్నంతసేపు ఆ కుక్క రూపంలో ఉన్న ఆత్మ విచిత్రంగా అరుస్తూ ఆ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ జరుగుతున్న సంఘటనలకు వాళ్ళంతా బాగా భయపడిపోయారు. మళ్ళీ పూజ గదిలోకి చేరుకున్న దేవుడమ్మ దుర్గమ్మ తల్లి పాదాల వద్ద ఉన్న రక్షను వాసు చేతికి కట్టి అమ్మవారికి స్తోత్రం చెప్తూ పూజ ప్రారంభించింది. అలా పూజ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే అక్కడి వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది. అప్పటి వరకు ఇంటి చుట్టూ భయంకరంగా అరుస్తూ తిరుగుతున్న ఆ కుక్క అరుపులు కూడా ఆగిపోయాయి. అలా కొద్దిసేపటి తర్వాత పూజ ముగించుకున్న దేవుడమ్మ పక్క గదిలో ఉన్న వాసు కుటుంబం దగ్గరికి వచ్చి వాళ్ళందరినీ బయటకు తీసుకువచ్చింది. ఆ తరువాత వాసు వాళ్ళ నాన్న చేతికి ఎర్రటి గుడ్డతో కట్టి ఉన్న ఒక చిన్న మూట ఇచ్చి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ మూటను వాసు పడుకునే మంచం దగ్గర తన తలవైపు పెట్టి 4వ రోజు అందరూ నిద్రపోయాక ఊరి చివర మూట విప్పి పారబోయాలి. అలా పారబోసిన వ్యక్తి ఆ రాత్రి ఇంటికి రాకుండా ఆ ఊళ్ళోని ఏదో ఒక దేవాలయంలో ఆ రాత్రి నిద్ర చేసి ఉదయాన్నే ఇంటికి చేరుకోవాలని చెప్పింది. ఈ విషయం చెప్పాక మరో మాట హెచ్చరిస్తూ అతను పెళ్లి కాని కన్యకుర్రవాడు కావడం వల్ల అతన్ని తీసుకుపోవడానికి తీవ్ర ప్రయత్నం చేసింది ఆ దుష్టశక్తి. దాని ప్రయత్నాన్ని మనం తిప్పికొట్టాము కాబట్టి అది మీ కుటుంబం మీద ఆగ్రహంతో ఉంటుంది. అందువల్ల ఆమె 11వ రోజు కార్యక్రమం పూర్తయ్యే వరకు అతన్ని మీ ఇంటి గుమ్మం దాటకుండా చూడండి అని చెప్పి మమ్మల్ని పంపించింది. అంతా ఆమె చెప్పినట్లుగానే చేశారు. అలా నెల రోజుల తర్వాత మెల్లగా కోలుకున్న వాసు అని చెప్పి ముగించాడు ఆ పెద్దాయన. ఫోన్ పోయిన కారణంగా వీడియో చాలా ఆలస్యమైంది.
మా ఈ తప్పును మన్నిస్తారని కోరుకుంటున్నాను. మీరు మొదట్లో చూపిన అభిమానాన్ని మళ్ళీ మాపై చూపుతారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాం.